డాక్టర్ గారు, నాకు నిద్రలో వీర్యం పోతూ ఉంటుంది. అలా వీర్యం పోయిన రోజున నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. ఒక ఇంగ్లీష్ డాక్టర్కి చెప్తే వీర్యం ఎంత పోయినప్పటికీ ఏం కాదు, మళ్ళీ తయారవుతూనే ఉంటుంది అన్నారు. నాకేమో క్లియర్గా ఈ తేడా తెలుస్తూ ఉంటుంది. వీర్యం పడిపోయిన రోజున విపరీతమైన నీరసం ఉంటుంది. ఇలా నీరసం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథాన్ని అలాగే పరిష్కారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ సమస్యకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ముందుగా మనం తెలుసుకోవాల్సింది అవలోకనం. స్ఖలనం తర్వాత ఇబ్బంది పెట్టేటటువంటి ఎడతెగని నీరసం కలగటాన్ని వైద్య పరిభాషలో పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటారు. POIS, పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్. ఈ POIS అనేది కొంతమంది మగవాళ్ళల్లో స్ఖలనం అయిన కొద్దిసేపటికే సంభవించేటటువంటి ఫ్లూ లాంటి లేకపోతే ఎలర్జీ లాంటి లక్షణాల సమూహంతో కూడినటువంటి ఒక పరిస్థితి. ఇది మామూలుగా ఇది అంతా ఏదో మైండ్లోనే ఉంటుంది, నిజానికి ఇది లేదేమో అని ఇప్పటి వరకు అనుకునేవాడు. కానీ 2002లో దీనిపైన కొంత అధ్యయనం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంటుంది అని మొట్టమొదటిసారిగా ఈ వైద్యశాస్త్రంలో దీని గురించినటువంటి పేపర్స్ పబ్లిష్ అయినాయి. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి లోతైన అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలామంది మాత్రం ఈ లక్షణాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ POIS అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ముందు మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నిర్వచనం. చూడండి, పోస్ట్ ఆర్గాస్మిక్ ఇల్నెస్ సిండ్రోమ్ అంటే POIS అనేది స్ఖలనం తర్వాత ఒక 2-3 నిమిషాల నుంచి మొదలవుతుంది, గంటల వ్యవధి వరకు కొనసాగుతుంది. ఇలాంటి ఒక లక్షణ సమూహం రోజుల తరబడి ఇది కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది. స్ఖలనమైన 2-3 రోజుల వరకు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ ఈ సమస్య కనుమరుగైపోతుంది. అంటే ఈ లక్షణాల సముదాయం మళ్ళీ కనిపించకుండా పోతుంది. మళ్ళీ స్ఖలనం అయిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఈ లక్షణాలు ఉన్నటువంటి మనుషులు, వ్యక్తులు, పురుషులు జీవన నాణ్యతను కోల్పోతారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. విపరీతంగా నీరసాన్ని ఫీల్ అవుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి తెలుసుకోవాలి. అయితే ఎగ్జాక్ట్గా ఈ సిండ్రోమ్, ఈ లక్షణ సముదాయం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి ఇది తెలుసుకుందాం. ఒకటి, ఫ్లూ లాంటి లక్షణాలు ఉంటాయి. అంటే అలసట ఉంటుంది, జ్వరం ఉంటుంది, చలి, చెమటలు పట్టడం, కండాలు బలహీనంగా అనిపించడం, ఇలాంటి సాధారణ అనారోగ్యాలు కనిపిస్తాయి. అలాగే రెండో ప్రధానమైన లక్షణ సముదాయం నరాల లక్షణాలు. అంటే కోగ్నిటివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒక బ్రెయిన్ ఫాగ్ లాగా మెదడులో పొగమంచు కమ్మినట్టుగా డల్గా అనిపిస్తారు. ఫోకస్ ఉండదు, ఏకాగ్రత అనేది ఉండదు. జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, నిరాశ, ఇలాంటి మానసిక రుగ్మతలు కూడా కనిపిస్తాయి. ఇక తర్వాత లక్షణ సమూహం ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అంటే POIS ఉన్న కొంతమందిలో ముక్కు కంజెషన్ కనిపిస్తుంది, తుమ్ముతూ ఉంటారు, దురద అనిపిస్తూ ఉంటుంది, చర్మం పైన దద్దుర్లు, ఇలాంటి ఎలర్జీ లక్షణాలు, ఇలాంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే తలనొప్పి ఉండొచ్చు, అలాగే కంటి దురదలుగా అనిపిస్తుంది, అంటే అన్రిలేటెడ్గా అనిపిస్తుంది. డాక్టర్లు ఏమో హైపోకాండ్రియా అనుకుంటారు, కానీ ఇవన్నీ రియల్గా కనిపిస్తూ ఉంటాయి చాలామందిలో. అలాగే ఇండైజెషన్, అంటే డైజెషన్కి సంబంధించిన డిస్టర్బెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. లక్షణాలు సాధారణంగా మగపిల్లల్లో, పురుషులలో స్ఖలనం తర్వాత నిమిషాల నుంచి గంటల వరకు కొనసాగుతాయి. కొంతమందిలో 2-3 రోజుల పాటు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ లక్షణాల తాలూకు తీవ్రత, అలాగే లక్షణాలలో ఏవేవి కనిపిస్తాయి అనేది మనిషి మనిషికి మారచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది దీన్ని ఎక్కువ చేసేటువంటి అంశాలు, ప్రకోపకర అంశాలు, అంటే ట్రిగర్స్. ఈ POIS ఉన్న వాళ్ళల్లో మొట్టమొదట కనిపించేటటువంటి ప్రాథమిక ట్రిగర్ ఏంటంటే స్ఖలనం. స్ఖలనం అయిన వెంటనే ఇవన్నీ కూడా కనిపించడం స్టార్ట్ అవుతాయి. అయితే కొంతమందికి స్ఖలనం లేకుండా కూడా ఒకవేళ లైంగికంగా స్టిమ్యులేట్ అయ్యారనుకోండి, అప్పుడు సెక్సువల్గా ప్రేరణ పొందినప్పుడు కూడా ఏ లక్షణాలు కనిపించవచ్చు, స్ఖలనంతో పని లేకుండా. అలాగే ఉద్వేగానికి లోనైనప్పుడు కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. సరే, మరి ఇది ఎలా తెలుస్తుంది? వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాం? నిజానికి ఈ POISకి పర్టికులర్గా టెస్ట్ అంటూ ఉండదు. క్లినికల్గా వాళ్ళు పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి డయాగ్నోజ్ చేయాల్సి ఉంటుంది. కొట్టిపారేయకూడదు, ఎందుకంటే ఇది ఉంది,
అంటే బ్రెయిన్‌లోనే ఉంది అని చాలామంది ఇన్ని రోజులు అనుకునేవాళ్ళు గానీ లేదు. ఇలాంటిది రియల్‌గా ఇలాంటి ఒక లక్షణ సముదాయం ఉందని ఈ మధ్య పేపర్స్ పబ్లిష్ అయినాయి. అయితే మరిప్పుడు ఏం చేయాలి? దీనికి సంబంధించి కొన్ని చక్కని సూచనలున్నాయి. ప్రధానంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవటం అనేది చాలా అవసరం. ఒకటి ఆహార పరంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అర్ధశక్తిగా. ప్రతిరోజు కూడా తగినంత నిద్రపోతూ ఉండాలి. పొగాకు, అలాగే ఆల్కహాలు ఇలాంటి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకూడదు. అవసరముంటే కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని వాడుకోవచ్చు. అశ్వగంధ, మెంతులు ఇలాంటి సప్లిమెంట్స్ని వాడుకోవచ్చు, సురక్షితమైనవి. ముఖ్యంగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దీనికి సంబంధించి మంచి ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది అశ్వగంధ. పెన్నేరు, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని సామెత, విథేనియా సామ్నిఫెరా. మామూలుగా దీన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే 500 to 1000 మిల్లీగ్రామ్స్ వరకు తీసుకోవాలి. పొడి అనుకోండి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని పాలకి కలిపి కానీ లేదా నీళ్ళకి కలిపి కానీ భోజనం తర్వాత 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే అశ్వగంధ క్యాప్సూల్స్, టాబ్లెట్స్ కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. తర్వాత ఆసక్తికరమైన పదార్థం శిలాజిత్. ఎక్స్ట్రీమ్ డాట్ కండిషన్స్లో ఆ మంచు కొండలలో ఏ మొక్క బతకని సందర్భాలలో ఈ శిలాజిత్ తాలూకు ఆ మొక్క పెరుగుతుంది. దాని నుంచి వచ్చిన నిర్యాసమే శిలాజిత్ అనేది. అంటే శిలల్ని జయించి బతికిన మొక్క తాలూకు నిర్యాసం అని. ఇది ఎక్స్ట్రాక్ట్ రూపంలో దొరుకుతుంది. 300 నుంచి 500 మిల్లీగ్రాముల రూపంలో ప్యూరిఫైడ్ శిలాజిత్ రెజిన్ ఇది. దీన్ని తీసుకోవచ్చు రోజుకి 2 సార్లు. ఈ రెజిన్ని అంటే ఈ శిలాజిత్ని పంకలాగా ఉంటుంది, గోరువెచ్చని పాలకు కలిపితే కరిగిపోతుంది, అలా తీసుకోవచ్చు. లేదా నీటిలో కరిగించి తీసుకోవచ్చు. అయితే ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. ఒకవేళ ఇరిటేషన్ ఏమైనా ఉంటే భోజనం తర్వాత తీసుకోవాలి వైద్య సలహాతో. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది శతావరి, ఆస్పరాగస్ రెసిమోసస్, పిల్లి పేచర గడ్డలు. మామూలుగా శతావరి అండంలోనే కేవలం ఫిమేల్స్కేనేమో అనుకుంటారు, మేల్స్ కూడా వాడుకోవచ్చు. దీని ఎక్స్ట్రాక్ట్ అనుకోండి 500 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ రూపంలో తీసుకోవాలి. పొడి అనుకోండి అప్పుడు దాన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు రోజువారీగా. ఈ పొడిని గోరువెచ్చని పాలకు కలిపి తీసుకోవచ్చు, లేదా నీళ్ళకి కలిపి కూడా భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ శతావరి కూడా గ్రాన్యూల్స్ రూపంలో, క్యాప్సూల్స్ రూపంలో, మాత్రల రూపంలో దొరుకుతుంది. దీన్ని వైద్య సలహాతో తీసుకోవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది గోక్షర, పల్లేరు, ట్రిబులస్ టెరస్ట్రిస్. ఇది అంతే. ఎక్స్ట్రాక్ట్ అయితే 500 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ రూపంలో తీసుకోవాలి. ఒకవేళ పొడి అనుకోండి అప్పుడు దీన్ని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని పాలకు కలిపి కానీ నీళ్ళకి కలిపి కానీ భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ గోక్షుర క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి, హిమాలయ లాంటి డ్రగ్ కంపెనీలు మార్కెట్ చేస్తున్నాయి. వీటిని కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది యాంగ్జైటీని తగ్గించే బ్రాహ్మి, బకోపా మొనిరి. దీని ఎక్స్ట్రాక్ట్ అయితే 300 to 500 మిల్లీగ్రామ్స్ తీసుకోవాల్సి ఉంటుంది రోజుకి 2 సార్లు. లేదా పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని పాలకు కలిపి కానీ నీళ్ళకి కలిపి కానీ భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ బ్రాహ్మి క్యాప్సూల్స్, బ్రాహ్మి ఘృతం, ఇంకా ఇలాంటి వివిధ రూపాల్లో ఇది దొరుకుతుంది. సమయ సందర్భాలను బట్టి వాడుకోవాలి. ఆ తర్వాత యాంగ్జైటీని తగ్గించే మరొక మూలిక తులసి, ఆసిమం చాంక్టమ్. దీన్ని తులసి ఆకుల్ని నేరుగా నోట్లో వేసుకొని నమలొచ్చు, లేకపోతే ఎండిన తులసి ఆకుల్ని వేడి నీళ్ళకి కలిపి టీలా తయారు చేసుకొని తాగొచ్చు. తులసి ఆకుని నేరుగా నమలటం కానీ టీలా తయారు చేసుకోవటం కానీ ఎలా చేసుకున్నా మీకు ఫలితం కనిపిస్తుంది. రోజుకి 2 సార్లు తీసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది త్రిఫల. దీన్ని 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా దీన్ని నిద్రకి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకోవాలి. ఈ పౌడర్ని గోరువెచ్చని నీళ్ళకి కావాలనుకుంటే పాలకు కూడా కలిపి తీసుకోవచ్చు. ఇక తర్వాత ఆసక్తికరమైనది కుంకుమ పువ్వు, క్రోకస్ సాటివస్. దీని మోతాదు చాలా అల్పంగా తీసుకోవాలి. 1-2 పోగులు మాత్రమే గోరువెచ్చని పాలకి నానబెట్టి ప్రతిరోజు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. దీన్ని భోజనానికి ముందు గోరువెచ్చని పాలకి కలిపి పాలకి కలిపిన తర్వాత 15 నిమిషాల పాటు, అంటే పావు గంట పాటు నానబెట్టి ఆ తర్వాత పాలు తాగాలి. నిద్ర వేళకు ముందు కూడా దీన్ని తీసుకోవచ్చు పాలతోటి. ఇలా చేస్తే ఈ స్ఖలనం తర్వాత వచ్చేటటువంటి నీరసం, నిస్త్రాణ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం
ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.